చెప్పి ఇక్కడ అడుగుతాను, నేను చెయ్యిస్తాను, నా బాధ్యత, అది నా బాధ్యత, అది నా బాధ్యత అని మీరు చెప్పారు. మీ బాధ్యత నెరవేర్చండి. సూపర్ 6 ఇచ్చి ఇవన్నీ కూడా మీరు ఏంటంటే చెప్పారు, అవన్నీ చేయించండి. అప్పుడు మీకు నటుడిగా అభిమానిస్తున్నాను, రాజకీయ నాయకుడుగా కూడా మీకు అభిమానిస్తాను. అప్పుడు నేను ఈ విధంగా మరి మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా, జగన్మోహన్ పుట్టినరోజు సందర్భంగా నిన్న మీరు వచ్చారు కాబట్టి మీ విషయం గురించి మాట్లాడారు. ఇంతకుముందైతే మీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే గతంలో మీరు ఒకసారి వచ్చినప్పుడు నా గురించి మీరు ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు ఆ రోజు. అందుకే మీ అభిమానిగా మీరంటే నాకు అభిమానం. అలాగే నాకు వ్యక్తిత్వానికి ఆ రోజు మీరు తెలుసుకొని గౌరవించినందుకు నిన్న కూడా నాకు ఇవ్వమంటే మీరేంటి చంద్రబాబు గురించి చెప్తుంటారు? 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అంటారంటారు. మరి జనసేన ఆలోచించారు, జనసేన సైనికులారా. మీరేమో కాబోయే సీఎం అని నోరు మరి ఎంత కలుస్తున్నట్టే నోరు ఇది గొంతు చించుకొని నడుస్తున్నారు. ఆయనేమో చంద్రబాబు నాయుడు కాబోయే 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి ఆలోచించండి దేనికోసం. మరి మాకైతే అర్థం కావడం. నేను ఆయన అభిమానులే మీలాగే. అందుకే నేను చెప్తున్నాను, కాబోయే సీఎం అన్నదికి ఆలోచిద్దాం, మనం ఆలోచిద్దాం అంటే బాగుంది కానీ అనలేదు. అది నేను చంద్రబాబు నాయుడికి మాట్లాడు, కాబోయే 10 సంవత్సరాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు రాజకీయాలకు వచ్చారు, రాజకీయాలు కొత్త కాబట్టి మీరు పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఇకనైనా అవగాహనతో మాట్లాడి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఏదైతే హామీలు ఇచ్చారో మీరు ఇచ్చినవన్నీ కూడా, మీరు గిరిజన ప్రాంతం ఇచ్చిన హామీలు పేపర్ కటింగ్లన్నీ నా దగ్గర ఉంచుతున్నాను. అలాగే మీరు మాట్లాడేవన్నీ కూడా నేను దీంట్లో పెట్టుకొని దాస్తున్నాను, పెన్ డ్రైవ్లో పెట్టుకొని దాస్తున్నాను. మళ్ళీ మేము అడుగుతాను ఏదో ఒక రోజు ఈ సూపర్ 6 పథకాలు ఏదైతే ఇచ్చారో దాని గురించి మీరు ఓటయ్యని నన్ను అడుగుతాను. మాకు 4 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా టీడీపీలో 2 సార్లు బోయన్ రాజయ్య గారు ఈ నియోజకవర్గాన్ని పాలించారు. 3 సార్లు బొంజిదేవి గారు నియోజకవర్గాన్ని పాలించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా బొంజిదేవి గారు నియోజకవర్గం పాలించారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా సంజయ్ రాయన్ గారు 2014 నుంచి ఆ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడే కదా ఎమ్మెల్సీకి ఇచ్చారు. 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆమె పాలించారు. అలాగే ఇప్పుడు ఆమె అంటే 6 సార్లు టీడీపీ ఎమ్మెల్యేలు 6 సార్లు వచ్చారు. ఎమ్మెల్యేస్తో కలిపితే 7 సార్లు. ఈ నియోజకవర్గాన్ని కూడా ఎక్కువగా పాలించింది టీడీపీ వాళ్ళే. మీకు తెలుసా 2018లో ఆ సిరివాడ నుంచి ఒక మహిళకు తీసుకొస్తుంటే డెలివరీ తీసి మార్గం మధ్యంలో డెలివరీ అయిపోయి బిడ్డ కూడా చనిపోయింది. బిందు ఆమె పేరు, జిందు అనమాట ఆమె పేరు, చనిపోయారు. అప్పుడు జాతీయ మానవ హక్కుల సంఘం జూలై నెలలో చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇచ్చింది, షోకాజ్ నోటీస్. మానవత్వం లేదా మీరు మనుషులు కారా అన్నట్టుగా ఇచ్చింది. మళ్ళీ ప్రెస్ నోటు కూడా ఇచ్చారు. కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఢిల్లీ నుంచి ప్రెస్ నోటు ఏమి ఇచ్చారో కూడా మీకు కావాలంటే విలేకరు మిత్రులు చూపిస్తాను నేను. జాతీయ మానవ హక్కుల సంఘము ఇచ్చిన ప్రెస్ నోటు కూడా జూలైలో ఇచ్చారు, జూలై 2018. మానవత్వం లేదా, ఇది అవమానీయ సంఘటనలు. ఒక చెల్లి అక్క మార్గ మధ్యంలో డెలివరీ అయిపోవడం మీటని ఇచ్చారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు ఒక జీవో ఇచ్చారు. 8 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాడు, ఇదివరకు రోడ్డు శాంక్షన్ చేస్తున్నాడు. ఒక జీవో ఇచ్చేసి డబ్బులు ఇవ్వలేదు. మరి అది తెలుసుకో పవన్ అన్న, మీ ఉన్న ముఖ్యమంత్రి గారే 2018 ఆయనే ముఖ్యమంత్రి, ఆయన జీవో ఇచ్చాడు సిరివరం రోడ్డుకి 8 కోట్లు శాంక్షన్. తెలుగుదేశం పాలించింది, ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా చంద్రబాబు నాయుడే. నన్ను మీరు అడుగుతున్నారు అక్కడ ఎవరైనా మంత్రులు వచ్చారని అడుగుతున్నారు. నా పేరు అడుగుంటే మీరు బాగుండు కదా, నా పేరు మీకు గుర్తు రాకపోవచ్చు. మరి అక్కడ ఉన్న వాళ్ళు అడిగిన ముందు ఎమ్మెల్యే ఎవడో అని చెప్పుకుండేవాళ్ళు కదా. రాజేంద్ర గారు ఈ ప్రాంతానికి వచ్చాడా లేదని అడుగుంటే వాళ్ళు సమాధానం చెప్పుకుండేవాళ్ళు. నా పేరు మీరు అడగలేదు. నా పేరు మీరు అడగలేదు. మీ పక్కనే మీ మంత్రి గుమ్మడి సంజయ్ రాయన్ గారు ఉన్నారు కదా, ఈ సంజయ్ రాయన్ గారు మీరు ఇక్కడికి వచ్చారా అని అడుగుంటే బాగుంది కదా. చిలకమెండకి సంజయ్ రాయన్ గారు వచ్చారా, ఈ బాగుదారు మీ సంజయ్ రాయన్ గారు వచ్చారని మీరు అడుగుంటే వాళ్ళు సమాధానం చెప్తున్నారు కదా. జగనన్న పవన్ అన్న మీ మంత్రి ఇక్కడ వచ్చి ఉన్నారని అడిగితే అది బాగుంది కదా. మీ సంజయ్ రాయన్ గారు, మీ మంత్రి గారు, మీ గిరిజన శాఖ మంత్రి గారు ఎప్పుడైనా మీ చిలకమెండింగ్ వచ్చారా, ఎప్పుడైనా మీ బాగుదారు వచ్చారా అని మీరు అడుగుంటే సమాధానం వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. నేను ఎన్నిసార్లు వెళ్ళాను, మీరు ఒక్కసారికి వెళ్ళి ఇది అయిపోయారు. ఎన్నిసార్లు మేము నడుచుకొని వెళ్ళాము. ఆ చిలకమెండింగ్ వాళ్ళు అడిగినా, ఆ సిరివర్లను అడిగినా, ఆ కొడవ వాళ్ళు అడిగినా, ఆ బాగుదోర వాళ్ళు అడిగినా చెప్తారు. మీకు నా పేరు పెట్టి మీరు అడుగుంటే చెప్పుకునేవాళ్ళు.
నా పేరు మీకు గుర్తుకు రాలేదు, మీ మంత్రి గారు మీ ఎమ్మెల్యే గారి పేరు మీకు గుర్తుంది కదా. ఇప్పుడు వచ్చారా అంటే సంజయ్ గారికి చెయ్యుతారు రాలేదని సిగ్గుపడాలి. ఈ తెలుగుదేశం సిగ్గుపడాలి. ఈ నియోజకవర్గానికి ఎక్కువగా పాలించింది కూడా టీడీపీ వాళ్ళే.